హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు ఒకరినొకరు సమర్థించుకుంటే అని వసు తన అనుమానాన్ని బయటపెట్టింది. అదే జరిగితే మనమే ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి మంచి చేసినట్టు అవుతుంది. ఇక్కడ కేవలం డబ్బు ఇంపార్టెంట్ అయితే మనం ఏదైనా చేసి ఈజీగా దక్కించుకోవచ్చు. కానీ నాకు చైతు కూడా కావాలి. అందుకే ఇంత నత్తనడకన మెల్లగా ఎవరిని ఏమీ అనలేక చస్తూ ప్రయత్నిస్తూ ఉన్నాను అని చిన్మయి అనింది. సరే, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి ట్రై చేద్దాం. నువ్వు వచ్చి వారమే కదా అయింది, ఏదో సంవత్సరం అయినట్టు నిరసించిపోతున్నావు. ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా దక్కుతుంది. పైగా మా బావ కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూడడంలో తప్పులేదు. అవకాశం రాకుండా ఉంటుందా? జస్ట్ ఒకే అవకాశం అందరి జీవితాలు మార్చేస్తుంది అని వసు చెప్పి, ఇవన్నీ ఆలోచించడం పక్కన పెట్టి హాయిగా నిద్రపో అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. చిన్మయ్య అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. పొద్దున్నే నిద్రలేచిన పల్లవి ప్రశాంతంగా నిద్రపోతున్న చైతుని చూసి మెల్లగా చైతుకి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. పల్లవి ఫ్రెష్ అయి బయటకు వచ్చి చైతుని నిద్రలేపింది. చైతు మత్తుగా కళ్ళు తెరిచి పల్లవిని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి లేచి కూర్చున్నాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆఫీస్కి వెళ్దాం. మళ్ళీ నువ్వు ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చేసరికి ఆవిడ రూమ్లో ఉంటుంది, నేను మళ్ళీ చూసేస్తుంది అని పల్లవి అనింది. ఓర్ని, అది నన్ను చూసినా నాకే పిడి, నేను దాన్ని చూసినా నాకే పిడి. సరే, డోర్ తీయకు, ఇక్కడే ఉండు, త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అని చైతు టవల్ తీసుకొని వెళ్ళాడు. పల్లవి రెడీ అయ్యేలోపు చైతు ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు. అయిపోయిందా, కానివ్వు అని పల్లవి అంటూ ఉండగా చైతు తన ముందుకొచ్చి తన జుట్టులోని తడిని పల్లవి ముందు విదిలించాడు. పల్లవి కళ్ళు మూసుకొని నవ్వుతూ కింద నుండి పైకి చూసి, చూడు ఎంత అందంగా ఉన్నావు, అది కనుక నిన్ను చూసిందంటే దిష్టి తగులుతుంది, అందుకే రెడీ అవ్వమన్నాను, అంతేకాని అదేదో నిన్ను చేసేస్తుందని కాదు అని మూతి తిప్పింది. చైతు అడుగు ముందుకేసి పల్లవి వైపు నవ్వుతూ వెళ్తుంటే పల్లవి తన చూపుడు వేలు చైతు ముక్కు మీద పెట్టి, ఇదిగో ఏదో తేడా కొట్టేస్తుంది, చక్కగా రెడీ అయ్యి బుద్ధిగా బయటకొస్తే మంచిది, లేదంటే ఇంకొక గంట ఇక్కడ గడిచిపోతుంది అని పల్లవి అనింది. ఎంత అనుమానమే నీకు అని చైతు వంగి పల్లవి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇందుకొచ్చాను, అంతేకాని ఇంకేదో చేయడానికి కాదు, సరే సరే అని బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసుకొని చకచకా రెడీ అయ్యి ఇద్దరూ హాల్లోకి వచ్చారు. హాల్లోకి వెళ్ళేసరికి అందరూ ఏదో జరిగిపోయినట్టు మౌనంగా ఉండడంతో పల్లవి చైతు మొహమొహాలు చూసుకొని, చైతు నేను జ్ఞాన్ దగ్గరికి వెళ్తాను అని పల్లవి అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు పల్లవి అని మహాగారు పిలిచారు. పల్లవి తిరగడంతో పల్లవి జ్ఞాన్ని నేను రెడీ చేశాను, రూమ్లో కూర్చొని హోంవర్క్ చేస్తూ ఉన్నాడు, నిన్న రాయలేదంట అని రాజ్యం చెప్పింది. అమ్మమ్మ పిలిచారు అని పల్లవి దగ్గరికి వెళ్ళడంతో చేతిలో ఉన్న పేపర్స్ని పల్లవి చేతిలో పెట్టింది. పల్లవికి ఇంకా అర్థం కాక ఓపెన్ చేస్తూ చైతు వైపు చూసి తిరిగి మళ్ళీ పేపర్స్ వైపు చూసి 2 నిమిషాలకి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టింది. చైతుకి అర్థం కాక పల్లవి దగ్గరికి వచ్చి ఆ పేపర్స్ తీసుకొని చూశాడు. అవి చైతు ఎంతో సీక్రెట్గా దాచిన డివోర్స్ పేపర్స్. నానమ్మ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చైతు అడిగాడు. చిన్మయి లేచి, అవి అమ్మమ్మ గారికి దొరకలేదు, నాకు దొరికాయి. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ప్రేమని, అందుకే పల్లవితో పెళ్ళైన వారానికి విడాకులకు అప్లై చేశావు. ఇంకా ఇది ఇక్కడే ఉందేంటి అనుకుంటున్నాను, ఇప్పుడు అర్థమైంది. హియరింగ్కి ఇంకా 2 రోజులుంది, దానికి డివోర్స్ ఇచ్చి ఇక్కడ నుండి పంపిస్తే మనం కలిసి ఉండొచ్చు, అంతే కదా అని నవ్వింది. పల్లవి లోపల ఉడికిపోతూ, వస్తే ముదనష్టపుదానా, ఎక్కడెక్కడో దచ్చినవని తవ్వకాల్లో బయటికి తీసింది దరిద్రపు మొహంది అని లోపల తిట్టుకుంటూ చైతు వైపు చూసి ఏం చేద్దామన్నట్టు సైగ చేసింది. నానమ్మ ఎందుకు అలా ఉన్నావు అని చైతు ఏం తేడా లేనట్టే మాట్లాడాడు. మహాగారు లోపల బాధగా ఉన్న బ్యాటిక్ సూటిగా చైతు వైపు చూస్తూ, మీ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారా అని అడిగింది. అవును అని చైతు చెప్పాడు. వసు చిన్మయి నవ్వుకుంటూ ఉంటే రాజ్యం మహాగారు ఆశ్చర్యపోయారు. నానమ్మ ముందు నువ్వు కూర్చో అని చైతు మహాగారిని కూర్చోబెట్టి పక్కనే కూర్చొని, ఇవి అప్లై చేసిన డేట్ ఎప్పుడో చూడు అని వేలు పెట్టి చూపించి, ఇది ఆ రోజు నిర్ణయం, కానీ ఈరోజు నా నిర్ణయం వేరే అని అన్నాడు. వేరే అంటే ఏంటి చైతు, తనని భార్యగా స్వీకరించి ఇక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నావా? మరి నన్నేం చేస్తావు? అసలు నేనొచ్చి తప్పు చేశాను, ప్రశాంతంగా అక్కడే ఉండిపోయి ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని భ్రమలో బ్రతికేసేదాన్ని, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే చచ్చిపోతానేమో అనిపిస్తుంది అని చిన్మయి డ్రామా మొదలుపెట్టింది. చచ్చిపోయేంత ప్రేమ ఉందా అక్క నీకు అని పల్లవి రాగం తీసింది. మరి నీలాగా పెళ్లిపీట్ల మీద పెళ్లి కొడుకు పారిపోతే తాళి కట్టమని అడగలేదు. చైతు బావని ప్రేమించి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కనింది. మరి ఇదంతా చూస్తుంటే తన మనసు విరిగిపోదు అని వసు డ్రామాటిక్గా చెప్పింది. ఓ అబ్బో, ఇది దీని తుప్పాసు వేషాలు, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ చచ్చాడే దేవుడా, దీనివల్ల పాపం రోజుకో జబ్బుతో చస్తూ బ్రతుకుతాడు అని పల్లవి అనుకుంటూ, వసు అసలు పెళ్ళైన ఆడదానికి భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందో ఎలా ఉంటుందో నీకేం తెలుసు అని కింద నుండి పైకి చూస్తూ అనింది. చెప్పు చైతు, పల్లవికి విడాకులు ఇస్తున్నావు కదా, నా కోసం ఇదంతా నిజమే కదా? లేదంటే అప్పుడు ఊరికే డివోర్స్కి అప్లై చేశాను, ఇప్పుడు మేము కలిసిపోయాం, చాలా ప్రేమగా ఉంటున్నాం
మాకిప్పుడు డివోర్స్ అక్కర్లేదని అమ్మమ్మ గారిని ఏదో ఒక కహానీ చెప్పి మోసం చేద్దామనుకుంటున్నావా అని చిన్మయి అనింది. దీని మాటలకి దీని వేషాలకి నాకు కడుపులో తిప్పుతుంది అని పల్లవి చిరాగ్గా అనింది. చెప్పు చైతు, అసలేంటిదంతా? ఈ విడాకులకు అప్లై చేయడం ఏంటి? మరో 2 రోజుల్లో హియరింగ్ ఏంటి? నిజంగానే మీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారా? అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని మహాగారు అడిగారు. అంతలో నిజంగానే పల్లవికి వామిటింగ్ రావడంతో అక్కడి నుండి పరుగున డైనింగ్ ఏరియా వైపు వెళ్ళింది. పల్లవి పరుగున వెళ్ళడం, వామిటింగ్ చేసుకోవడం అన్ని క్షణాల్లో జరిగిపోవడంతో వెనకే చైతు రాజ్యం, ఆ వెనకే మెల్లగా మహాగారు వెళ్లారు. ఇది మళ్ళీ ఏదో నాటకం మొదలుపెట్టింది అని వసు చిన్నగా అనింది. పల్లవి మొదట 2 నిమిషాలు వామిటింగ్ చేసినా ఆ తర్వాత ఖాళీ కడుపుతో ఏమీ లేకపోయినా అదే సెన్సేషన్తో సుమారు 5 నిమిషాల పాటు ఇబ్బంది పడింది. రాజ్యం పల్లవి చెవులు పట్టుకొని పక్కనే నిలబడింది. పల్లవి ఏమైంది? ఇప్పుడు ఓకేనా అని చైతు వాటర్ బాటిల్ అందించాడు. చైతు ఏదో అవుతుంది, నాకు ఇల్లంతా నా చుట్టూ తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, నిలబడలేకపోతున్నాను, పడిపోతున్నట్టు అనిపిస్తుంది అని పల్లవి గట్టిగా తన కళ్ళు 2 మూసుకుంది. చైతు పల్లవిని పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి కూర్చోబెట్టాడు. పల్లవికి ఇంకా అలాగే అనిపించడంతో చైతు, నాకేదో అయిపోతుంది, మొత్తం నా మీద పడిపోతున్నట్టు అనిపిస్తుంది, నేను కూర్చున్న చోటు నుండి కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది అని అంటూనే బాగా కళ్ళు తిరగడంతో తెలియకుండానే స్పృహ తప్పింది. చైతుకి ఏదో తెలియని కంగారు వచ్చేసి పల్లవి పల్లవి అని తన చెంప మీద 2 సార్లు గట్టిగా తట్టాడు. కానీ పల్లవి కదలకపోయేసరికి తెలియకుండానే ఏదో తెలియని వణుకు, కళ్ళలో నీళ్లు 2 వచ్చేశాయి. చూడు చైతు, ఇది ఊరికే నాటకాలు ఆడుతుంది, ఇక్కడ డివోర్స్ గురించి టాపిక్ వచ్చింది కదా, అందుకే విషయాన్ని బయటికి నొక్కి పెట్టాలని ఇలా డ్రామా మొదలుపెట్టింది. నువ్వేం కంగారు పడకు, నువ్వు అమ్మమ్మకి చెప్పావు కదా విడాకులు ఇవ్వాలనుకున్నావా అంటే అవును అనుకున్నాను అని, అక్కడితో స్టిక్ ఆన్ అవ్వు అని చిన్మయి చెప్పింది. చైతు ఇవేవి పట్టించుకోకుండా పల్లవి పల్లవి అని అంటుంటే చైతు గొంతు విన్న జ్ఞాన్ కూడా గదిలో నుండి బుడిబుడి అడుగులతో పరిగెత్తుకుంటూ వచ్చి పల్లవి అలా పడి ఉండడంతో అమ్మా అమ్మా అంటూ తన డ్రెస్ పట్టుకొని కదిపాడు. నానమ్మ త్వరగా నీళ్లు తీసుకురండి అని అరవడంతో ఇదిగో తెచ్చేశాను అని రాజ్యం మంచి నీళ్లు గ్లాస్ చేతికి అందించింది. నీళ్లు పల్లవి మొహాన చల్లినా తనలో ఏ కదలిక లేకపోవడంతో చైతుకి మరి కాస్త భయం వేసింది. చిన్మయి చైతు చేయి పట్టుకొని చైతు నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు, తనకు ఏమైతే నీకెందుకు అని చెయ్యిలాగే ప్రయత్నం చేయడంతో చైతు ఒక్కసారిగా ఇల్లంతా దద్దరిల్లేలా డోంట్ టచ్ మీ అని అరిచాడు. చిన్మయితో పాటు అక్కడే ఉన్న వసు, మహాగారు, రాజ్యం ఉలిక్కిపడగా అప్పుడే ఇంట్లోకి వస్తున్న దీపు కూడా అద్దరిపడ్డాడు. చైతు అరిచిన అరుపుకి ఉలిక్కిపడి చిన్మయి వెంటనే చైతు నుండి దూరం జరిగింది. చైతు పల్లవిని ఎత్తుకోబోతూ నానమ్మ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చాలా బాధగా అన్నాడు. అవసరం లేదు అని మహాగారు ఆపి డాక్టర్కి కాల్ చేసింది. నానమ్మ డాక్టర్ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చైతు కంగారు పడిపోయాడు. అన్నయ్య నువ్వు వదినని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళే టైం ఎంతో, డాక్టర్ ఇక్కడికి వచ్చేదానికి కూడా అంతే టైం పడుతుంది, కంగారు పడకు, ఏం కాదు, ముందు వదిన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళు అని దీపు చెప్పాడు. అవును టెన్షన్ పడకు, కాస్త కూల్ అవ్వు అని రాజ్యం అనడంతో చైతు పల్లవిని ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోబెట్టి తన చెంప మీద అప్పుడే జారిన కన్నీరు ఎవరూ చూడకుండా తుడుచుకున్నాడు. షాక్లో ఉన్న చిన్మయి దగ్గరికి వసు వెళ్ళి చూసావా ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో దానికి, కనీసం దాని ఇంట్లో సరిగా ఏది అనుభవించి ఉండదు, కానీ ఇప్పుడు దాని అదృష్టం చూడు ఎలా ఉందో, ఇక్కడికి వచ్చి రాజభోగం అనుభవిస్తూ ఉంది అని వసు అనింది. చైతు పల్లవి పక్కనే కూర్చొని తనని తన చెయ్యి మీద పడుకోబెట్టుకొని తన గుండెకి ఆనించుకొని మనసులోనే చెప్పలేని బాధని అనుభవిస్తూ ఆల్రెడీ చారు దూరమైపోయింది, ఇప్పుడు పల్లవి అర్థం కాకుండా పడిపోయింది, ఏంటిది, ఎందుకని ఇలా జరిగింది, ఆ రోజు చారు ఏదైనా దాచినట్టు పల్లవి నా దగ్గర ఏమైనా దాచిందా అని రకరకాలుగా ఆలోచిస్తూ మనసుని మెదడుని అల్లకల్లోలం చేసేశాడు చైతు. చూస్తూ ఉండగానే 20 నిమిషాలు గడవడంతో నానమ్మ ఇంకెప్పుడు డాక్టర్ వస్తుంది, ఇప్పటికే అరగంట అయిపోయింది, నేను వెళ్ళిపోతాను హాస్పిటల్కి అని అంటూ ఉండగానే అవసరం లేదన్నయ్య డాక్టర్ వచ్చేసింది అని దీపు రూమ్లోకి పరుగున వచ్చాడు. చైతు వెంటనే పల్లవిని సరిగ్గా పడుకోబెట్టి తాను లేచి కూర్చున్నాడు. డాక్టర్ పల్లవిని టెస్ట్ చేసి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు అని అడిగింది. అవును మేడం, ఎందుకో తెలియదు, అప్పటి వరకు చాలా బాగా మాట్లాడింది, సడన్గా వామిటింగ్ అయింది, ఆ వామిటింగ్ అవ్వడమే నాకు కళ్ళు తిరుగుతున్నాయని అంటూ మెల్లగా స్పృహ తప్పింది, మొహం మీద మంచినీళ్లు కొట్టినప్పటికీ తను లేలేదు అని చైతు కంగారు పడుతూ చెప్పాడు. వెంటనే డాక్టర్ ఇంజెక్షన్ తీసి పల్లవికి వేసి 5 నిమిషాల్లో తనే లేస్తుంది, కాస్త మీరు టెన్షన్ అవ్వకండి అని చెప్పింది. అన్నట్టుగానే 5-10 నిమిషాల మధ్య పల్లవికి మెల్లగా మెలకు వచ్చింది. పల్లవి లేస్తూ ఉండగానే చైతు పల్లవి పక్కన కూర్చొని డాక్టర్ పల్లవి కదిలింది అని చెప్పాడు. అక్కడే చైర్లో కూర్చొని ఉన్న డాక్టర్ లేచి ఒకసారి మీరు బయటికి వెళ్తే టెస్ట్ చేస్తాను అని చెప్పింది. అందరూ బయటికి వెళ్ళడంతో డాక్టర్ పల్లవిని మెల్లగా లేపి
మీరు మార్నింగ్ ఏం తిన్నారు అని అడిగింది. ఏం తినలేదు, ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాక ఎందుకో తెలియదు డాక్టర్, బాగా కళ్ళు తిరిగేశాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంది, నాకు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది అని పల్లవి అమాయకంగా చెప్పింది. ఒకసారి మీ లాస్ట్ ఎల్ఎంపీ చెప్తారా అని డాక్టర్ అడగడంతో పల్లవి వింతగా చూస్తూ అంటే ఏంటి అని అడిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ పీరియడ్స్ అని అడగడంతో పల్లవి ఆలోచిస్తూ ఏమో నాకు గుర్తులేదు అని చెప్పింది. డాక్టర్ నవ్వుకొని మర్చిపోయేంత బిజీగా ఉన్నావా? అవును, ఇందాక వస్తున్నా ఆ బాబుని చూశాను, ఎవరు అని అడిగింది. నా కొడుకే, పేరు జ్ఞాన్, ముద్దుగా ఉన్నాడు కదా అని పల్లవి అనింది. అవును ఉన్నాడు, ఒకసారి యూరిన్ టెస్ట్ చేయాలి, ఇదిగో ఈ స్ట్రిప్ తీసుకో, ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకో, ఎలా యూస్ చేయాలి ఏంటి అని బ్యాక్ సైడ్ ఉంది చదువు అని చెప్పింది. పల్లవికి అప్పటికే సగం సంతోషంలో లోపల ఎక్కువైపోతూ అంటే నాకు వామిటింగ్స్ అయింది ప్రెగ్నెన్సీ వలన అని ఆతృతగా అడిగింది. ఏమో చూద్దాం, అయ్యుండొచ్చు, అలా కాకపోతే ఒకసారి హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకో, నీరసం లేకపోతే థైరాయిడ్ ఇలాంటివి ఉన్నా కూడా వామిటింగ్స్ అవుతాయి ఎర్లీ మార్నింగ్ టైంలో అని డాక్టర్ నిదానంగా అర్థమయ్యేలా చెప్పడంతో అవన్నీ కాదు, ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటుంది, అదే అవ్వాలి కూడా అని పల్లవి ఎగ్జైటింగ్గా వాష్రూమ్లోకి వెళ్ళింది. పల్లవి 5 నిమిషాలకి బయటకు వచ్చి ఇంకా రిజల్ట్ రాలేదు డాక్టర్ అని చెప్పింది. ఇలా ఇవ్వు అని డాక్టర్ స్ట్రిప్ తీసుకొని 1 మినిట్ వెయిట్ చేశాక పాజిటివ్ రావడంతో ఎస్, నా గెస్ కరెక్ట్, మీరు ప్రెగ్నెంట్ అని చెప్పింది. యాహూ అని పల్లవి అరిచి డాక్టర్ చేతులు పట్టుకొని ఊపేస్తూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి వెంటనే తల పట్టుకొని నొప్పిగా ఉంది అని కూర్చుండిపోయింది. పల్లవి అరుపుతూ అందరూ టెన్షన్ అయిపోయి డోర్ తీసి లోపలికి వచ్చేశారు. పల్లవి బెడ్ మీద తల పట్టుకొని కూర్చోవడం చూసిన చైతుకి కాళ్ళు చేతులు ఆడగా డాక్టర్ ఏమైంది, పల్లవి ఇలా అయిపోయిందని తన పక్కన కూర్చొని ఏమైంది అని కంగారుతో కూడిన ప్రేమతో అడిగాడు. ఏమైందా, నీ భార్యకి చైల్డిష్నెస్ ఉంది, సంతోషం పట్లక నన్ను ఓపేసింది అని నవ్వుతూ చెప్పింది డాక్టర్. ఏంటి, కళ్ళు తిరిగి పడిపోతే కూడా సంతోషంతో డాక్టర్ని పట్టుకొని ఊపేస్తారా అని దీపు అడిగాడు. అది కాదురా చిన్నల్లుడు అని రాజ్యం దీపు తల మీద కొట్టి నాకు అర్థమైంది చైతు, పల్లవి ప్రెగ్నెంట్ అనుకుంటా అని చెప్పింది. చైతు నిజమేనా అన్నట్టు పల్లవి వైపు చూశాడు. పల్లవి స్వచ్ఛమైన నవ్వుతో చిన్నగా తల ఊపి ముచ్చటగా చూసింది. చైతు సంతోషంలో వెంటనే పల్లవిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇదేంటల్లుడు, మేమందరం ఉండగానే డాక్టర్ గారు మనం బయటికి వెళ్దాం పదండి అని రాజ్యం అనడంతో అందరూ బయటికి వెళ్లారు. అందరూ నవ్వుకుంటూ కిందికి రావడం చూసిన వసు, చిన్మయి సోఫాలో నుండి లేచి డాక్టర్ ఏమైంది, ఏడుస్తూ వెళ్ళిన వాళ్ళు నవ్వుతూ బయటకు వస్తున్నారు అని అడిగింది. హ్యాపీ న్యూస్ చెప్పాను కదా అందుకే అని డాక్టర్ అనింది. ఏంటా న్యూస్ అని వసు అడగడంతో నేను చెప్తాను డాక్టర్, మీరు వెళ్ళండి, అత్త పంపించేస్రా అని రాజ్యానికి చెప్పడంతో డాక్టర్ రాజ్యంతో పాటు బయటకు వెళ్ళింది. చెప్పు దీపు, ఏంటి హ్యాపీ న్యూస్ అని వసు అడగడంతో మామూలు హ్యాపీ న్యూస్ కాదు, నీకు ఈ చారు వదిన గారికి భరించలేనంత హ్యాపీ న్యూస్, అదే పల్లవి వదిన ప్రెగ్నెంట్ అంట అని కావాలని తల తిప్పుతూ చెప్పాడు. వసు, చిన్మయి ఇద్దరూ షాక్ అయిపోయారు. అదేంటి మొహం అలా పెట్టారు, మీకు హ్యాపీగా లేదా అని దీపు అడిగాడు. ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని వసు బలవంతంగా నవ్వింది. రాజ్యం జ్ఞాన్ని ఎత్తుకొని నీకు చెల్లి కావాలా, మీ అమ్మ కడుపులో చిట్టి చెల్లి ఉంది అని చెప్పింది. నిజంగా ఉందా, పాపం కడుపులో ఉంటే ఇరుగ్గా ఉంటుంది కదా, అమ్మకు చెప్పి బయటికి తీసేద్దాం అని జ్ఞాన్ ముద్దుగా అన్నాడు. దీపు నవ్వుతూ అలా ఎలా కుదురుతుందిరా, ఇంకా రోజులు అమ్మ కడుపులోనే ఉండాలి, అప్పుడే కొంచెం కొంచెం పెద్దయి బయటకు వస్తుంది, అప్పుడు నువ్వు నేను ఆడుకోవచ్చు అని అన్నాడు. వావ్, అవునా బాబాయ్, మరైతే నాకు ఇప్పుడే ఆడుకోవాలనిపిస్తుంది కదా అని అడగడంతో ఇప్పుడు బేబీ చాలా చిన్నగా ఉంటుంది, పాపం బయటకు వచ్చినా ఆడుకోలేదు, కొంచెం పెద్దయ్యాక ఆడుకుందాం, అంటే నువ్వు నేను కొద్ది రోజులు ఆగాల్సిందే ఓకేనా, అప్పటి వరకు అమ్మని చాలా బాగా చూసుకోవాలి, ఎక్కువ ఫుడ్ పెట్టాలి, ఎక్కువ కేర్ చేయాలి ఓకేనా అని దీపు ఎగ్జైటింగ్గా అనడంతో జ్ఞాన్ కూడా నవ్వుతూ ఓకే బాబాయ్ డన్ అని అన్నాడు. చిన్మయి ఏం మాట్లాడకుండా సైలెంట్గా సోఫాలో కూర్చోవడంతో వసు ఇన్ఫర్మేషన్ని హరిణికి ఇన్ఫామ్ చేసింది. పల్లవి సంతోషంగా నవ్వుతూ ఉంటే చైతుకి ఏదో తెలియని సంతోషంతో కన్నీళ్లు కారుతున్నా అలానే పల్లవిని పట్టుకొని ఉన్నాడు. చైతు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇది చాలా చాలా హ్యాపీ న్యూస్ కదా, నవ్వుతూ కదా ఉండాలి అని పల్లవి అడిగింది. చైతు పల్లవిని వదిలి తన తలని ఢీకొడుతూ అవును, చెప్పలేనంత హ్యాపీ న్యూస్, అందుకే ఆ సంతోషం దాచుకోలేక కన్నీళ్ళు వస్తున్నాయి, నీకేమైందో అని చాలా టెన్షన్ అయిపోయాను, భయమేసింది, ఎంత లేపినా లేకపోయేసరికి కంగారు వచ్చేసింది, కానీ ఈ కంగారు వెనుక ఇంత సంతోషం ఉంటుందని ఊహించలేదు, చాలా హ్యాపీగా ఉంది, ఇక మీద నువ్వు చాలా కేర్గా ఉండాలి సరేనా, ఒకసారి నా జీవితంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు, ఈరోజు నుండి బేబీ పుట్టే వరకు నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను, నువ్వు దేనికి అడ్డు చెప్పడానికి కుదరదు, ముందే చెప్తున్నా. మరో విషయం, ఇంత హ్యాపీ న్యూస్ నీ శత్రువులకి నా శత్రువులకి సాడ్ న్యూస్ కదా, వాళ్ళు నిన్ను ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు, నాకు చెప్పకుండా తింగర్ పనులు చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేశారేనా అని చైతు చెప్పాడు.
అలాగే నువ్వు చెప్పినట్టే ఉంటాను, కానీ అదిగో ఆ చిన్మయి నా జోలికి వస్తే నేను ఊరుకోను, అది మాత్రం చెప్తున్నా. అస్సలు తన చూపు దాని మాటలు నాకు నచ్చట్లేదు అని అనింది. చైతు 2 నిమిషం పాటు ఆలోచించి, సరే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే తనతో ఆడుకో, అంతేకాని సీరియస్గా మాత్రం వద్దు. ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. మెంటల్ టెన్షన్ అసలే తీసుకోవద్దు. చెప్పింది అర్థమైంది కదా అని చైతు పల్లవి మొహాన్ని దోసెట్లోకి తీసుకొని మరీ చెప్పాడు. ఎందుకు అంతలా చెప్తున్నావు, నేను నీ మాట వింటాను కదా అని అనింది. అది కాదు పల్లవి, చారు చాలా సెన్సిటివ్ అమ్మాయి, నీలా అల్లరి కూడా చేయదు, కానీ తనే నా మాట వినలేదు. నువ్వు చాలా అల్లరి చేస్తావు, నువ్వు ఎక్కడ నా మాట వినవో అని భయం అంతే అని చైతు అన్నాడు. ఈ పల్లవి పిల్ల అల్లరిదే కానీ మంచిది కూడా, చెప్పిన మాట వింటుందిలే అని పల్లవి అనింది. సరే ఎలాగో విషయం తెలిసింది కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేద్దాం, తర్వాత రెగ్యులర్గా వెళ్ళొచ్చు అని అన్నాడు. చెప్పాను కదా నీ ఇష్టం అని, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాను, కానీ హాస్పిటల్కి వెళ్ళాక మా నాన్న దగ్గరికి వెళ్దామా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని పల్లవి అడిగింది. వెళ్ళడం ఎందుకు, ఇక్కడికి పిలుద్దాం, ఇంకా విద్య కూడా ఉందిగా, తనకు కూడా చెప్పాలి కదా అని చైతు అన్నాడు. మరి నేను ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అని పల్లవి డౌట్గా అడిగింది. ఎవరికి అని చైతు అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.